బిజీగా చూస్తున్నా. ఏం చూస్తున్నా ఇంత ఏం చేస్తున్నావు పూజ? స్టోరీ పెడుతున్నా. స్టోరీ పెడుతున్నా? గట్టిగా చెప్పు, ఏం చేస్తున్నావు? స్టోరీ పెడుతున్నా. ఏంటో? రాపర్గా పాట ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా? శిల్పకళా వేదిక అనుకుంటున్నారు. ఖరాబ్ చేసినావు కానీ ఏంటి చెప్పమంటే పాటలు పాడతావే? పాట ఖరాబ్ పాడి కాదు, దాని లోపల మీనింగ్ తెలిస్తే అసలు మనం దేని గురించి మాట్లాడుకుంటామో ఈరోజు అర్థం. అవును, ఏంటి ఏం డిస్కషన్ ఏంటి అసలు? ఈరోజు ముచ్చట ఏం పెడదాం చెప్పు. ఏం పెడదాం చెప్పు. నేనే చెప్పాలా? ఏదో పాట పాడేవుగా. ఈ పాటలో నీకేం అర్థమైంది అది చెప్పు. జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ పాట. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? బాగుంటుంది పాట అయితే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ అంటారు ఇలా. టీఎఫ్ఐ కట్టు బానిస. కట్టు బానిస. నేను ఈ ప్రకృతికి ఒక బానిస. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. ఓకే, సో రేపు మనం వింటున్నది, మనం మాట్లాడేది వినబడలే. మనం ఒక హాట్ టాపిక్ హైదరాబాద్ అయింది, మొత్తం ప్రపంచం మొత్తంలో ఒక్కటి నడుస్తుంది హాట్ టాపిక్. అది మన ప్రకృతి గురించి. హెచ్సియు హైదరాబాద్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని గురించి అనమాట. అయితే నేను కూడా వింటున్నా, బట్ స్టే ఏదో తెచ్చుకున్నారు. సో దాని గురించే పెడదాం కదా ముచ్చట. మరి దాని గురించే కదా నేను చెప్పేది. మరి పాటలో అర్థం కాలేదు కానీ మాటలో అర్థమైందా నీకు? పాట అంటే అది వేరు, మాట అంటే ఓకే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు క్యాపిటల్ టీవీ, మా బాధకాని. సో ఈరోజు ముచ్చట హెచ్సియు గురించి పెడదామని చెప్పేసి మా పూజ చాలా దృఢ సంకల్పంతో పాటని ఇంకా కోనీ చేస్తూ అర్థమయ్యేటట్టు చెప్పింది అనమాట. బాగున్నా పూజ, నైస్. పాట నాలో ఉన్న సింగర్ ని గమనించట్లేదు. వాళ్ళదే ఫీల్ అవుతున్నారు. టాలెంట్ తొక్కేస్తున్నారు. చెట్లను ఎట్లా నరికేస్తున్నావు, నాలో ఉన్న టాలెంట్ అట్లా నరికేస్తున్నారు. ఇలాంటి జనం మంచిగా సింక్ అయ్యొచ్చిన పూజ. మంచిగా గ్రీన్ కలర్, గో గ్రీన్ ప్యాటర్న్. ప్రకృతిని కాపాడండి, ఇలాంటి వాళ్ళని కాపాడకండి. నేను కూడా గో గ్రీన్ కాన్సెప్ట్ లో సేమ్ బట్టలు ఏం లేకుండా అలా ఆకులు కట్టుకొని వద్దాం అనుకున్నా కానీ జనాలు చూడలేరు. ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఈ పాట మాత్రం అంటే వాళ్ళని ఎందుకు బలి చేయడం అని చెప్పేసి మా అభిగాడు పెద్ద మనసుతో వద్దు అంటే ఊరుకున్నా. లేకుంటే నేను కూడా అట్లా అడి మనుషులు 4 ఆకులు కట్టుకొని వద్దాం అనుకున్నా. గో గ్రీన్. అప్పుడు హెచ్సియు యూనివర్సిటీలో యాక్చువల్గా ఈ వింత జంతువు ఉంటుండే, బట్ అక్కడి నుంచి తరిమేస్తే వచ్చి స్టూడియోలో పడ్డాడు. అందుకే ఆకులు కట్టుకొని ఒక అడవి మనిషిలా ఉంటుండే అన్నట్టు చెప్తున్నాను. అదే బెటర్, రిలేటెడ్ టు అడవి ఓన్లీ కదా. సరేలే, అదే బెటర్ కదా. బయటికి వెళ్తే ఎండలు ఏ రకంగా ఉన్నాయి తెలుసా? అట్లా ఆకులు కట్టుకొని తిరుగుతారు. కజయ్ బాబు కజేష్ ఏడుకోబోతుంది టాపిక్. సో కమింగ్ టు ది పాయింట్, హెచ్సియు 400 acres ల్యాండ్, 400 ఎకరాలు, 62 బుల్డోజర్స్, 60 లీటర్ డీజిల్. చెప్పు. 60 లీటర్లు. వాళ్ళు ఎంత డీజిల్ వాడినా నాకు తెలియదు కానీ వాళ్ళు నాకు తెలిసి ఒక హ్యాబిటాట్ని చెడిపేయడం అన్నది జరుగుతుంది. ఆ హ్యాబిటాట్లో ఆ నెమలి ఏడుస్తున్న చూసి అయితే బాగా అనిపించింది. ఇట్లా అంటే నెమలి ఈజ్ నేషనల్ పక్షి. నెమలి బాబ్రే 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 ఇది జూమ్ చేసేయండి. నాకు జీకే తెలియదు. నెమలి నేషనల్ యానిమల్ అంట. మరి టైగర్ అంటే నేషనల్ బర్డ్, యానిమల్ టైగర్. అప్పుడప్పుడు అలా అవుతాయండి. చదువుకోమంటారు, అందుకే చిన్నప్పుడు చదివించినప్పుడు చదువుకోవాలి అంతే. కానీ పక్కన అమ్మాయిలు ఇలా చేసుకుంటుంది. ఇంకో 10-20 years అయితే ఇట్లనే చెట్లు గిట్లు నాకు కూడా పోతే ఏం మిగలో. అప్పుడు అందరికి ఇదే పరిస్థితి ఉంటుంది. ఒకటికి అర్థం కాదు బర్డ్ ఏంటి యానిమల్ ఏంటి అవి ఉంటుంటే నిజంగానే ఇట్లా తయారవుతారు. ఇట్లుంటది ఫర్దర్గా. నెమలిగానే కాదు, జింకలు కొన్ని గాయపడ్డ జింకలు కూడా ఉన్నాయంట. వీడియోస్ అని చూస్తుండే ఇదంతా చేయడం అవసరమా? అరే ఇంతగానం అవుతుంది మనకే అనిపిస్తుంది, చేపించే వాళ్ళకి అనిపించదా? చేపించే వాళ్ళంటే ఒకటి విషయం ఏంటంటే ఇక్కడ మనం బ్రతుకుతున్నాం, ఈ ప్రపంచం ఉట్టి మనుషులకు సొంతం కాదు కదా. వీళ్ళు చూసి దాన్ని ఏదైతే అయ్యిందో జనాలు యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఈ ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ ముందుకు వచ్చి చూసినాయి కాబట్టి ఆపేరు, సరిపోయింది. ఇఫ్ దిట్ కుడ్ బి
తెలియకుండా లోపల లోపల అయి ఉంటాయి. ద మెయిన్ పార్ట్ ఆఫ్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్, మేజర్గా మనకి చుట్టుముట్టు హైదరాబాద్ రేంజ్ పెరుగుతూ పోతుంది. కంచా గచ్చిబౌలి ఫారెస్ట్, గచ్చిబౌలి ఫారెస్ట్, అటు గచ్చిబౌలి, నర్సాపూర్ ఫారెస్ట్, అండ్ ఇటు సైడ్ కొన్ని చిన్న చిన్న జిఎస్ఐ ఇవి ఉన్నాయి. దీంట్లో వల్లనే మనకు మ్యాక్సిమం చెట్లు మొత్తం కొట్టేశారు. ఎందుకు అంటే జనరల్ ఇంతకుముందు డెవలప్మెంట్ బేసిస్లో కొన్ని చెట్లు పోతే కొన్ని రోడ్ ఎక్స్పాన్షన్స్ అని, హైవేస్ అని, అంటే లైక్ కమింగ్ టు ది డెవలప్మెంట్ అండ్ మొబిలిటీ కోసమే చేస్తున్నాం, బాగుంది. బట్ వాట్ కాస్ట్ అంటే మనం కాస్ట్ అండ్ కాస్ట్ ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే చూసిరు, ఆపిర్రు, స్టే తెచ్చుకున్నారు. ఇది ఇప్పటిది కాదు, చాలా ఇయర్స్ నుంచి నడుస్తున్నది. చంద్రబాబు గారి టైం నుంచి, వైఎస్ రాజశేఖర్ గారి టైం నుంచి, ఇందిరాగాంధీ గారి టైం నుంచి, అవును అప్పటి నుంచి వస్తుంది. అప్పుడైనా అలాట్మెంటే వీళ్ళు దాన్ని ముందుకు తీసుకొని వచ్చి కొంతమంది ప్రైవేట్ పీపుల్కి ఇచ్చినారు, కొంతమంది మళ్ళీ దాన్ని తెచ్చుకున్నారు, మళ్ళీ దాన్ని అది. అవును, ఐఎంజీ అనే ఒక సంస్థకి 2003లో ఇస్తే వాళ్ళు ఏం ప్రోగ్రెస్ చేయలేదని చెప్పేసి మళ్ళీ మనం అది వెనకకు తెచ్చుకున్నాం. సో ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో మళ్ళీ ఒక 400 ఎకరాలు లేఅవుట్ వేసి అవి ఐటీ కంపెనీస్కి ఇచ్చి డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. నేను ఒప్పుకుంటా, నీ థాట్ ప్రాసెస్ కరెక్టే, కానీ ఎంత మూల్యానికి? సో చెప్తున్నా కదా, ఇది అలాట్మెంట్ చేసినప్పుడు ఒక చెట్టు పెట్టుంటే, ఆ అలాట్మెంట్ ల్యాండ్ అలాట్ చేసినప్పుడు ఒక చెట్టు పెట్టుంటే, ఈ రోజుకి వచ్చేసరికి దానికి 20 years చెట్టుకి, అంటే ఫుల్ ఫ్లెజ్ గ్రోత్ ఉంటుంది ట్రీకి. అది ఎంత ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తుంది? మీరు ఈ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, అలాట్ చేసుకోవడం అనే ప్రాసెస్లోనే మీకు తెలియకుండానే అక్కడ ఇంకో అడిషనల్గా చెట్టు పెరిగింది, దానివల్ల ఎంతో యూజ్ ఉంటుంది. ఇప్పుడు మనం పెంచుకుంటూ పోతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా నీకు విషయం చెప్తాను, ఇంతకుముందు చిన్న ఉన్నప్పుడు, గోయింగ్ బ్యాక్ టు స్కూల్ డేస్ అండ్ ఆల్, రోడ్స్ స్ట్రీట్స్ ఉంటే ఖచ్చితంగా స్ట్రీట్స్కి పక్కన లెఫ్ట్ ఆర్ రైట్కి మ్యాండేటరీ ఖచ్చితంగా ట్రీస్ ఉంటుండే. అదే షేడ్లో ఉంటుండే. కొన్ని దగ్గరలో అయితే దానికి అరుగులేసి ఉంటుండే. చిన్న ఉన్నప్పుడు ఊర్లలో కూడా ఒక చెట్టు ఉందంటే, పెద్ద చెట్టు ఉందంటే డోంట్ డిస్ట్రాయ్ ఇట్, ఏమైనా కానీ దాన్ని జరపరు, కానీ దాని చుట్టే అరుగు కట్టి దాని మీద కూర్చొని ఉంటుండే. షేడ్ ఇస్తుంది, షేడ్ ఇస్తుంది, అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి చెట్ల వల్ల వచ్చేటివి. కానీ అంత పెద్ద మాస్ లెవెల్లో ఇప్పుడు 400 acres ప్లాంట్స్ అంటే దగ్గర కొన్ని lakhsలో ఉంటాయి. చెట్లు పక్కన పెడితే ఈ హ్యాబిటేట్ ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి ఈ జనరల్ ఈ చైన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో హ్యాబిటేట్ది మెయిన్గా మాట్లాడితే, ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ని పోలీస్ వాళ్ళు ఎట్లా ఒకటి తీసుకుపోతున్నారు. నాకు అది చూసి అయితే ఒళ్ళు ఒక రేంజ్లో మండిపోయింది. అంటే ఒకరిని కాపాడమని చెప్పి, ఒక జీవిని కాపాడదాం, చెట్టుని కాపాడదాం అని ముందుకు పోయిన స్టూడెంట్స్ని అట్లా పట్టి వెనకకి ఇసిరేయడం ఎంతవరకు న్యాయం చెప్పు? అది స్టూడెంట్స్ అనే కాదు ప్రొటెస్ట్ చేసేది, స్టూడెంట్స్ కోసం మేము ప్రొటెస్ట్ చేస్తలేరు కదా, రేపటికి వచ్చే తరాల గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు. స్టూడెంట్సే కాదు, ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ ముందుకు వస్తున్నారు, పెద్ద వాళ్ళు ముందుకు వస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్న వాళ్ళు ముందుకు వస్తున్నారు. స్టూడెంట్స్తో పాటు మేము కూడా ముందుకు వస్తున్నాం. ఎందుకంటే నువ్వు డెవలప్మెంట్ చెయ్యి. ఆల్రెడీ హైదరాబాద్ ఒకప్పుడు మణికొండ, హైటెక్ సిటీ, అసలు అటు సైడ్ జనాలు భూములు కొనాలన్నా భయపడే ఒక రేంజ్ నుంచి ఇప్పుడు ఇంత డెవలప్ చేసినావు నువ్వు. ఐటీ సెక్టర్ అనేది చేసినావు కదా, ఆ చేసేది ఇంకో 400 ఎకరాలలో వేస్తా అంటున్నావు. కానీ నువ్వు ముందు చేసిన ల్యాండ్లో అన్నిగానం జీవులు ఉన్నాయి, లేవు, అలాంటివి ఏవి లేకుండే, ఏదో పాడుపడ్డ భూములు, కొండలు, రప్పలు అవి కొట్టి చేసినావు. అప్పుడు ఎవరు ఏమనలే. ఇప్పుడు ఎందుకు మేము ఇంతగానం ప్రొటెస్ట్ చేస్తున్నామంటే, ఆడొక పీకాక్స్ ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నక్కలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దగ్గర అది అరౌండ్ లైక్ 1600 acres. అందులో ఒక 400 acres మాత్రమే బౌండరీస్ తీస్తున్నాం అంటున్నారు. Claiming that it's government property, we legally own that and we do for the development of Telangana. But you're not థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఇప్పుడే ఆక్సిజన్ చక్కగా బయట కంట్రీస్ నుండి ఫారినర్స్ వచ్చి ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్గా లేవు, క్వాలిటీ లేదు ఆక్సిజన్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఇండియా నుండి. రీసెంట్గానే ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఒక మనిషి లేచి వెళ్ళిపోయాడు, ఆక్సిజన్ క్వాలిటీ సరిగ్గా లేదు అని చెప్పేసి. అలాంటిది నువ్వు ఇంకా చెట్లు నరుక్కుంటూ పోతే ఇంకెడికెళ్ళి వస్తుంటుంది ఇంకా ఆక్సిజన్, ప్రాపర్ ఆక్సిజన్ క్వాలిటీ లేదు, పడిపోయింది. ఢిల్లీ జనరల్గా నెక్స్ట్ ఇఫ్ యూర్ నాట్ స్టాపింగ్ దిస్ ఇస్ గోనా బి ద నెక్స్ట్ ఢిల్లీ ఖచ్చితంగా. ఆల్రెడీ ఇప్పుడు మనము కొన్ని రెడ్ జోన్స్ అనేవి డిక్లేర్ చేశారు హైదరాబాద్లో.
అంటే ఎయిర్ క్వాలిటీ ప్యూరిటీ లెవెల్స్ అనేది రెడ్ జోన్స్గా డిక్లేర్ చేసి కొన్ని రోజులు వాళ్ళకి ఇంటిమేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ అట్లాంటి ప్లేసెస్లో. సో ఎందుకు గాలి పీల్చుకునే గాలి ప్రాపర్ పీల్చుకోలేకపోతే ఎందుకు ల్యాకింగ్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్. నువ్వు ఏంటి మెషిన్లు పెట్టి కార్పొరేట్ కంపెనీలు పెట్టి వీ కాన్ మ్యానుఫ్యాక్చర్ ఆక్సిజన్ రైట్. ట్రూ, దాట్స్ ట్రూ. తయారు చేయలేవు, నువ్వు అది కొనుక్కుంటావా తయారు చేస్తావు అది పక్కన పెడితే అది చేయలేము. ఉన్నదాన్ని కాపాడుకుందాం, కొత్తవి పెట్టండి, కొత్త ఈకో పార్క్స్ పెట్టండి, ఈకో సిస్టమ్ని బిల్డ్ చేయండి. అంటే మళ్ళీ బిల్డ్ చేయాలంటే అంత పెద్ద ఈకో సిస్టమ్ని బిల్డ్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఇట్ ఇంక్లూడ్స్ లేక్స్, రాక్ ఫౌంటైన్స్, యానిమల్స్ ఆల్సో హ్యాబిచుయేట్ అయిపోయినాయి ఆ ఎన్వైర్న్మెంట్కి, అక్కడ సెటిల్ డౌన్ అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అన్ని సిటీలోకి వచ్చేస్తున్నాయి అన్ని జనాలు. ఇంట్లో నుంచి వాటర్ బాటిల్ పుల్లులు కనిపిస్తున్నాయి, అవి కనిపిస్తున్నాయి, వాటి ఇల్లు మనం గుంజుకున్నా మన ఇంట్లోకి వస్తున్నాయి. మళ్ళీ దాని రిటర్న్లో ఎందుకు వచ్చా అన్నట్టు చూస్తుంటారు. సో కమింగ్ టు ది పార్ట్ ఏంటంటే ఇవన్నీ వాళ్ళు అపోజ్ చేయడం స్టార్ట్ కావడం, రేవంత్ రెడ్డి గారు కూడా దానికి రెస్పాండ్ అయ్యారు. ఆయన చెప్పడం ఇవన్నీ అవుతున్నాయి, వన్ ఆన్ వన్ అవుతున్నాయి. కేసెస్ ఫైల్ చేసుకున్నారు హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ. స్టే అయితే వచ్చింది ప్రస్తుతానికి, ఆపమని చెప్పి వేర్ ఇట్ గోస్. ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది వీఆర్ ఆల్రెడీ లైక్ మేము ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం, బట్ కొంచెం డిలే వల్ల ఇంకా చేయలేకపోయినా. ఇప్పుడు చేస్తుంది ఏంటంటే అందరూ అనుకున్నారు అయిపోయిన టాపిక్ ఎందుకు మళ్ళీ వీళ్ళు తీసుకొని వస్తారు అనుకున్నాడు, కానీ ఇది అయిపోలేదు పూజ, ఇక్కడే స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, జస్ట్ హోల్డ్ అయింది అంతే. నెక్స్ట్ ఏంది కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుంది అనే దాన్ని బట్టి. ఒకవేళ వాళ్ళ సైడ్ జడ్జ్మెంట్ వస్తే ఏంది, ఒకవేళ జడ్జ్మెంట్ రాకపోతే ఎన్ని రోజులు ఆపగలుగుతాం ఈ జరిగే ఒక పెద్ద డెస్ట్రాయ్ అయ్యే మూమెంట్ని, ఎన్ని రోజులు అని ఆపగలుగుతాం? అది అంతా మన చేతిలో ఉంది అనుకుంటాం, కానీ ఒకనొక మూమెంట్లో మన చేయి దాటిపోతే ఏం చేస్తాం మనం? ఇప్పుడు కాపాడుకోవాల్సిన పరిస్థితి మన డూయింగ్ క్యాంపెయిన్స్ యు నో. అవును, యా జాకీ ష్రాఫ్ గారు ఐడియా ఉన్నారు మీకు? టైగర్ ష్రాఫ్ వేరే ప్లాంట్ మెడల్ ప్లాంట్ వేసుకొని he was promoting everywhere. యా ప్లాంట్ ట్రీ ప్లాంట్ చేయండి బిడు అనుకుంటూ హీస్ ప్రమోటింగ్ ఇట్. ప్రతి దగ్గర ఈకో ఫ్రెండ్లీ ప్యాటర్న్స్కి మనం అడాప్ట్ అవుతున్నాం. కవర్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇవన్నీ దేనికోసం చేస్తున్నాం అంటే మన ఈకో సిస్టమ్ని మనం కాపాడుకోవడానికే చేస్తున్నాం. బాగుంది, బట్ ఇంకా చేయడం తప్పు కాదు, డెవలప్ చేయడం తప్పు కాదు అనేది కాదు. ఇంకా ల్యాండ్స్ ఉన్నాయి కదా చుట్టూ, తీసుకోండి, మీరు డెవలప్ చేయండి. ఎందుకు తెలంగాణ మొత్తంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళి వేరే ల్యాండ్స్ ఉన్నాయి, కొండలు ఉన్నాయి, కోనలు ఉన్నాయి, అలా కొంచెం ఈ హ్యాబిటాట్ అనేది ఎక్కువ లేని ప్లేసెస్ చూసి అక్కడున్న యానిమల్స్ని జూస్కి పంపించి తక్కువ కొన్ని ఉంటాయి. ఒక డీర్నో పికాక్నో చంపితే ఒక పర్సన్ చంపితే అనుకోండి, అది పెద్ద కేసు అవుతుంది, చాలా చాలా పెద్ద కేసు అవుతుంది. ఈ పాయింట్లో మరి అక్కడ ఎన్ని చనిపోయినా ఎవరికి తెలియదు, మరి హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అనేది చూడాలి. వాట్ నెక్స్ట్? ఇప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? హెచ్సియు స్టూడెంట్స్ విల్ ఫైట్ ఫర్ దేర్ ఈ ఫారెస్ట్ కోసం వాళ్ళు ఎంతవరకు కొట్లాడతారు. నాట్ ఓన్లీ హెచ్సియు స్టూడెంట్స్, మనం ఎంతవరకు కొట్లాడతారు. మనం కూడా ఒక పార్ట్ తీసుకోవాలి. వీ షుడ్ ఆల్సో టేక్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఆ లాస్ మనకే ఉంటుంది ఫర్దర్గా ఫ్యూచర్లో. సో చాలా సీరియస్గా మాట్లాడేసినాం ఈ థింగ్ గురించి. సో కమింగ్ టు ది ఎండ్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 acres, ఈ 1600 acres టోటల్ ల్యాండ్ ఏదైతే ఉందో, ఇప్పుడు న్యూయార్క్ కూడా ఉంది. న్యూయార్క్ అంత పెద్ద సిటీ, న్యూయార్క్ నెవర్ స్లీప్స్. న్యూయార్క్ ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది, ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. అండ్ న్యూయార్క్ ఇస్ లైక్ the developed city. We are developing country, but it is a developed city. అలాంటి సిటీలోనే అంత పొల్యూషన్ ఉన్నా, అంత డెవలప్ అయినా సరే, they still hold a little bit of land. They call it as some Central Park, New York Central Park, I guess. Yeah. But they are protecting it. They go for jogging. అక్కడ వెళ్ళి ప్రశాంతంగా ఈ సిటీ లైఫ్ లో నుండి వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా they do all these things. మనం ఎందుకు చేయొద్దు? మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్న ఫారెస్ట్ ని మనం కూడా 400 acres ఎందుకు సెంట్రల్ పార్క్ చేయొద్దు? కేటీఆర్ గారు
ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళు వస్తే దాన్ని ల్యాండ్ ఎవరు ఇచ్చినా ఎవరికి అలాట్ చేసినా ఏం చేసినా దాన్ని సెంట్రల్ పార్క్ కింద కన్వర్ట్ చేస్తామని అన్నారు. సో నువ్వు జనరల్గా చూసుకుంటే పూజ మార్నింగ్ పూట కేబీఆర్ పార్క్ దగ్గర ఎంతమంది ఉంటారు తెలుసా? కార్స్ కంప్లీట్గా కేబీఆర్ చుట్టుముట్టు పార్క్ చేసుకొని ది గో ఫర్ జాగింగ్. ఇంట్లో థ్రెడ్మిల్స్ చేసుకోవచ్చుగా, చెట్ల మధ్యలో ఎందుకు చేస్తుంటారు? సంథింగ్ ఆర్ బెనిఫిట్స్ దే హ్యావ్. నేచర్ ఇచ్చిన ఎక్విప్మెంట్ ఇవ్వలేదు. మరి అట్లాంటిది మనం దాంతో పాటు కలిసి ఉంటున్నాము, మనం దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మన మీద ఉంది. మనదే ఆబ్వియస్ గా మనదే. సో చాలా అయినాయి కానీ ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి డెవలప్ చేయడం తప్పు అని మేము అంటలేము లేదు అని. ఆయన చెయ్యండి, మీరు డెవలప్మెంట్ చేయండి, కానీ వేరే ప్లేస్లో చేయండి, ఒక జీవిని చంపి చేయకండి అనేది మాత్రమే మేము చెప్దాం అనుకుంటున్నాం. we're just raising our voices only for that, not against Revanth Reddy, not against any of the other critical things that are going on. We are not into any political party. We are not into any, we are not supporting any political parties here. సో జనరల్ గా బాగా ఆడుతూ పాడుకుంటూ చేసే మా షోని చాలా సీరియస్ గా మేము ఈరోజు ముందుకు తీసుకోవడం జరిగింది. సో ఎందుకంటే ఇట్స్ సెన్సిబుల్ టాపిక్ టు. అసలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంతకీ హెచ్సియులో ఆ 400 acres గురించి అది గవర్నమెంట్దా లేకపోతే వాళ్ళకే వదిలేస్తున్నారా అనేది చూడాలి. ఇప్పుడు అయిన డ్యామేజ్ అయిపోయిన డ్యామేజ్ వరకు అయింది. ఇక మీదట ఇట్లాంటి డ్యామేజ్ అయినా మనం కొంచెం దాన్ని సెట్ చేసుకోవాలనుకుంటే అందరి మీద బాధ్యత అవుతుంది. సో అందరి మీద ఉన్న బాధ్యత ఏంటంటే ఒక్క ప్లాన్ పెట్టండి. మీ స్పెషల్ డేస్లో కానీ మీ బర్త్డేకి ఒక ప్లాన్, నథింగ్ లైక్ బర్త్డే, కీప్ ఏ స్కెడ్యూల్ లైక్ 10-15 days ఆర్ అంటే అంత టైం ఇవాళ రేపు జనాలకు దొరుకుతుంది నేను అనుకోను. యూ హ్యావ్ టు టేక్ యువర్ టైమ్ అవుట్. బట్ మోస్ట్లీ అంత కుదరకపోతే ఒక బర్త్డేకి ఒక ప్లాన్, ఎనీ స్పెషల్ డే యూ గాట్ ఎ స్పెషల్ గుడ్ టైం, నీకు ఏదైనా గుడ్ న్యూస్ వచ్చింది, ప్లాన్ చేయండి. ఒకటి ప్లాన్ పెట్టండి. ఇంటి దగ్గర పెడతారో చుట్టుముట్టు పెడతారో, ఎంటీ స్పేసెస్ ఉన్నాయి రోడ్ సైడ్స్కి పెడతారో చూసి పెట్టండి. చెట్టు కొట్టేస్తే ప్రాబ్లం కానీ పెడితే అయితే ఎవరు ఏమనరు. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా కొన్ని ఈవెంట్స్ జరిగింది గవర్నమెంట్స్ త్రూ హరితహారం అని చెప్పి హరితహారం కానీ ఇలాంటివి. సో ప్లాన్స్ పెట్టండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అవి ఉండకపోవచ్చు, కొంచెం జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి కాబట్టి. కానీ మీ సైడ్ నుంచి మా సైడ్ నుంచి మేమందరం కూడా ముందుకు అడిగేస్తూ అట్ ద సేమ్ టైం చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ని కాపాడుకోండి. అక్కడ చెట్ల గురించి ప్రొటెస్ట్ చేద్దాం, మన చుట్టుపక్కల ఉన్న చెట్లను కూడా కాపాడుకుందాం. సో చుట్టుపక్కల ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం ఎండిపోయి ఉంటాయి. సో మీ సైడ్ నుంచి మీరు కొత్త ప్లాన్ పెట్టకపోయినా సరే కొన్ని వాటర్ పోస్తూ ఆల్రెడీ మనం క్లైమాటిక్ క్రైసిస్ హైయెస్ట్ లెవెల్లో ఉన్న స్టేజ్ లో ఉన్నాం మనం ఆల్రెడీ. వి ఆర్ ఫేసింగ్ దాట్. కరోనా రావడం వల్ల కొంచెం మన మనుషుల గురించి అయితే మనుషులు ఎంతమంది చనిపోయినారో మీకు కూడా తెలుసు. నేచర్ కూడా హీల్ అయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని డిస్ట్రాయ్ చేస్తే క్లైమాటిక్ క్రైసిస్ ఎక్కడికి వెళ్తాయో. ఇప్పుడు ఉన్న ఎండలు అసలు ఒకప్పుడు ఎండాకాలంలో వచ్చే ఎండలే కావంటాయి, వానలు పడుతున్నాయి ఎండాకాలంలో. అసలు ఏంది అది చేంజ్ అయిపోయింది, ఉల్టా అవుతుంది. సో ఇలాంటి ఉంటాయి, ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇంకా మే కూడా రాలేదు, ఇది జస్ట్ ఏప్రిల్. మేలో మన ఊహకే వదిలేస్తుంది క్లైమేట్ కూడా. మీరు ఎంత నన్ను నాశనం చేస్తే నేను కూడా మీ పైన అంతే పగ తీర్చుకుంటున్నా అని అంటుంది. సాడెస్ట్ కాదు, బట్ మనం అట్లా చేసేసినాం. మన ఎన్విరాన్మెంట్, మన రిసోర్సెస్ని తవ్వి ఏం లేకుండా చేసినాం. మన కోసం మనమే కాపాడుకోలేకపోతే ఇంకెవడో ఎందుకు ఆలోచిస్తాడు మన కోసం. ఖచ్చితంగా ఇట్స్ అ ట్రూ వర్డ్. సో గో గ్రీన్, ప్లాంట్ a tree, టేక్ కేర్ ఆఫ్ యువర్ ట్రీస్ అండ్ ఎన్వైరన్మెంట్ టూ. సో అదనమాట ఈరోజు మా బాధ. కానీ సెన్సిబుల్ టాపిక్, క్లీన్గా నీట్గా అన్నీ మేము ఎక్స్ప్రెస్ చేసినాం అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం సైనింగ్ ఆఫ్ సుమంత్, సైనింగ్ ఆఫ్ పూజ. మారవా ఇంకా మారవా. ఓకే గైస్, బై.